హలో వ్యూవర్స్, వెల్కమ్ టు కిషిల్ క్రియేషన్స్. ఈరోజు ఒక అన్బాక్సింగ్ వీడియో చేయబోతున్నాను. కేక్ చేయడానికి బిగినర్స్కి యూజ్ అయ్యే బేకింగ్ టూల్స్ అండ్ 11 ఇంచ్ హైట్ ఉండే కర్టెన్స్ని నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. అవేంటో ఇప్పుడు చూద్దాము. నేను ఇది కాంబో ఆఫర్లో తీసుకున్నాను. కాస్ట్ వచ్చి $499 పడింది. ఇది బేకింగ్ టూల్స్కి $499 పడింది. ఇది చాలా రీజనబుల్ అనిపించింది. అదే మనం సపరేట్గా కొంటే ఎక్కువ కాస్ట్ పడుతుంది. 2 టైప్స్ కేక్ టిన్స్ ఉన్నాయండి దీంట్లో. వన్ వచ్చి రౌండ్ టైపు, ఇంకొకటి స్క్వేర్ షేప్. కేక్ టిన్స్ రెండు 8 ఇంచెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఐసింగ్ స్పాచులా ఉంది. నెక్స్ట్ సిలికాన్ బ్రష్ అండ్ సిలికాన్ స్పాచులా ఉన్నాయి. తర్వాత మెజరింగ్ కప్స్ అండ్ మెజరింగ్ స్పూన్స్ ఉన్నాయి. తర్వాత నాజిల్స్ కూడా ఉన్నాయి. కేక్ ఈ రౌండ్ టిన్ వచ్చి కింద బేస్ని మనం సపరేట్గా చేసుకోవచ్చు. ఈ మెజరింగ్ కప్స్ 4 వచ్చాయి. క్వాలిటీ చాలా బాగుంది. ఒక్కొక్క కప్ పైన ఈజీగా అర్థమయ్యేలాగా మెజర్మెంట్స్ అన్నీ రాసున్నాయి. అంటే 1 కప్పు, హాఫ్ కప్పు, 3/4 కప్పు, 1/4 కప్పు అనేసి మెజర్మెంట్స్ అన్నీ ఈజీగా రాసున్నాయి. ఇప్పుడు యూట్యూబ్లో అందరూ చూపించే మెజర్మెంట్స్ ఈ కప్పుల్లోనే చూపిస్తున్నారు కాబట్టి చాలా ఈజీగా మనం ఈ కప్స్లో యూజ్ చేసి ఈజీగా ఆ ప్రిపరేషన్స్ అన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈ స్పూన్స్ కూడా 4 వచ్చాయి. వాటిపైన కూడా మెజర్మెంట్స్ అన్నీ రాసున్నాయి. దీంట్లో కూడా 1 టేబుల్ స్పూన్, హాఫ్ టేబుల్ స్పూన్, 1 టీ స్పూన్, హాఫ్ టీ స్పూన్ అని 4 వెరైటీస్ ఉన్నాయి. నెక్స్ట్ నాజిల్స్ వచ్చాయి. ఇదేమో 12 టైప్స్ వచ్చాయి. డిఫరెంట్గా కేక్స్ డెకరేషన్ చేసుకోవటానికి చాలా బాగుంది ఈ నాజిల్స్ అన్నీ. తర్వాత దీంతో పాటు ఒక సిలికాన్ పైపింగ్ బ్యాగ్ కూడా వచ్చింది. దీని క్యాప్ ఓపెన్ చేసేసి అక్కడ నాజిల్ పెట్టుకోవటమేనండి. చాలా ఈజీగా కూడా ఉంది. తర్వాత ఈ సిలికాన్ బ్రష్ అండ్ స్పాచులా కొంచెం స్మాల్ సైజులో ఉన్నాయి, బట్ క్వాలిటీ ఈజ్ గుడ్. అంటే స్మాల్ సైజ్ అంటే ఇప్పుడు కేక్ టిన్ 8 ఇంచెస్ ఉంది కదండి, కరెక్ట్గా దాంట్లో పెట్టి పెడుతున్నాను. సేమ్ అదే హైట్కి ఉంది చూడండి. నెక్స్ట్ వచ్చి 11 ఇంచ్ హైట్లో ఉండే నేను కర్టెన్స్ తీసుకున్నాను. ఈ ప్యాక్లో 3 కర్టెన్స్ వచ్చాయి. 2 కలర్స్లో వచ్చాయండి. నెటెడ్ టైప్ క్లాత్, చాలా షైనింగ్గా చాలా బాగుంది. కాస్ట్ వచ్చి $748 పడింది. ఈ లింక్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అటాచ్ చేస్తాను. నార్మల్గా మెయిన్ డోర్కి వేసేవి 9 ఇంచెసే ఉంటాయి, బట్ నేను ఇవి లివింగ్ రూమ్ ఆర్చ్ దగ్గర వేయాలని తీసుకున్నాను. అక్కడ మాకు 11 ఇంచెస్ హైట్లో ఆర్చ్ వస్తుంది. సో ఇది బాగా సెట్ అయ్యింది. ఇది వేసి కూడా మీకు చూపిస్తాను చూడండి. మీకు గనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.